హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈజీగా టేస్టీగా ఉండే బియ్యంతో చేసిన కేక్ని చూపించబోతున్నానండి. ఇది మనకి చూడటానికి తేనె తెట్టులాగా ఉంటుందండి. రుచి అయితే మనకి బియ్యం అప్పాలలాగా ఉంటాయండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఇది ఎలా చేయాలో కూడా నాకు తెలియదండి. ఈ బియ్యంతో చేసిన కేకు నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. బియ్యంతో కేక్ ఏం బాగుంటుందని అనుకున్నాను, కానీ లేదండి, చాలా బాగుందండి. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కూడా కేక్ అనేది నాకు పర్ఫెక్ట్గా వచ్చిందండి. మా హస్బెండ్ అయితే స్వీట్లు అనేది ఎక్కువ తినడండి. అలాంటిది ఈ కేక్ చూడగానే ఆయనకి తినాలనిపించి 2 పీసులు తిన్నాడండి. టేస్ట్ అయితే అంత బాగుండిందంట. మీరు కూడా బియ్యంతో కేక్ అనేది ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక మనము ఈ కేక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే 1 కప్పు బియ్యం అనేది నేను తీసుకున్నానండి. నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీరు మామూలుగా నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. రేషన్ బియ్యం అనేది దేనికైనా టేస్ట్ అనేది బాగుంటుందనేసి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. 1 కప్పు రేషన్ బియ్యం తీసుకొని ఒక 3-4 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నానండి. 3 గంటలు అనేది నానాలండి బియ్యం అనేది. 3 గంటలు నానిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి నీళ్ళని వంపేసి, నీళ్ళు అనేది లేకుండా బియ్యం మాత్రం అనేది మిక్సీ గిన్నెలో వేసుకుందామండి. తర్వాత బియ్యం తీసుకున్న కప్పుతోనే నేను 1/4 కప్పు అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకులకు బదులు మీరు బొరుగులైనా తీసుకోవచ్చండి. తర్వాత ఒక 2 ఇలాచి వేసుకున్నానండి. సేమ్ కప్పుతోనే 1 కప్పు వాటర్ వేసుకొని ఈ బియ్యం అనేది మెత్తగా రుబ్బుకోవాలండి. మనం ఈ కేక్కి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకున్నామంటే కేక్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఫస్ట్ టైం చేసినా కూడా కేక్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా మనము జారుగా పిండి అనేది మెత్తగా రుబ్బుకొని తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకుంటూ ఈ విధంగా జారుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలండి. పిండి అనేది మనకి జారుగా ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందామండి. తర్వాత బెల్లం కరిగించుకుందాము. నేనైతే 1.5 కప్పు బెల్లం వేసుకున్నానండి. అందులోకి 1/2 కప్పు వాటర్ అనేది వేసుకున్నాను. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగితే సరిపోతుంది. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఈ కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిలోకి వడకట్టుకునేద్దామండి. వేడిగా ఉన్నప్పుడే ఇలాగ వడకట్టుకున్న తర్వాత ఆ బియ్యం పిండి అనేది వంటలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ బెల్లం నీళ్ళు ఆ పిండిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకొని పొయ్యి పైన కుక్కర్ పెట్టుకుందాము. ఇలా మందపాటి కుక్కర్ పెట్టుకుంటే మనకి కేక్ అనేది మాడకుండా వస్తుందండి. తర్వాత ఒక 50 గ్రాముల నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యిలోకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అనేది వేసుకొని ఈ విధంగా బాగా వేయించుకొని హై ఫ్లేమ్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ పిండి అనేది ఆ కుక్కర్లో వేసుకునేద్దామండి. ఇది వేసేటప్పుడు వేడిగా ఉండాలి. తర్వాత మనము మంట అనేది సిమ్లో పెట్టుకునేసి కుక్కర్కి విజిల్ రబ్బర్ అనేది తీసేసి మూత పెట్టుకునేద్దామండి. ఇది హై టు మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి. లో ఫ్లేమ్లోనే ఇది 20 నుంచి 30 నిమిషాలు పడుతుందండి కేక్ అనేది మనకి బేక్ అయ్యేదానికి. చూడండి, నాకు 30 నిమిషాలు పట్టిందండి. ఇలాగ చిన్న చాక్ అనేది అందులో పెట్టి తీస్తే ఈ విధంగా అతుక్కోకుండా వచ్చిందంటే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టండి. ఈ కేక్ ఉడికిన తర్వాత వేడి మీద మాత్రం తీయద్దండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దాని ఇష్టంగా అదే వచ్చేస్తుందండి. మీరు వేడి మీద అయితే తీసారంటే కేక్ అనేది పాను కతుక్కుంటుందండి. అందుకని పూర్తిగా ఆరిన తర్వాత తీసారంటే ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, నేను ఫస్ట్ టైం చేశానండి కేక్ అనేది. నాకైతే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. హెల్తీగా టేస్టీగా బియ్యంతో చేసిన కేక్ అనేది ఈజీగా రెడీ అయిపోయిందండి. ఇది ప్రాసెస్ కూడా మనకి పెద్దగా ఏమి ఉండదండి. మనకి మామూలుగా కేకులు అంత ప్రాసెస్ అనేది ఏం లేదండి. ఈజీగానే ఉంది కేక్ మాత్రము. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఈజీగా అయిపోయింది కదా అండి. మనం మామూలుగా చేసే కేకుల్లాగా పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. ఈజీగానే చేసుకోవచ్చు. ఈ కేక్ అనేది చాలా చాలా సాఫ్ట్గా ఈ విధంగా తేనె తెట్టులాగా తినటానికి టేస్ట్గా చాలా బాగా వచ్చిందండి కేక్ అనేది. తినటానికి టేస్ట్ అయితే ఇవి మనకి
అప్పాలు వస్తాయి కదండి, మనము బియ్యంతో చేసిన అప్పాలు వస్తాయి కదా, టేస్ట్ అయితే నాకు ఆ విధంగా అనిపించిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎలా చేసుకుంటారనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.